79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాపన్నపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు వడ్ల సంతోష్ చారి గారు జాతీయ పతావిష్కరణ గావించడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ ఎందరో మహాపురుషులు త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర భారతావని అని నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఈ 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో భారతదేశం ప్రపంచ దేశాలలో మొదటి స్థానం దిశగా పరుగులు పెడుతుందని, ఆర్థిక వృద్ధి రేటు ఎంతో పెరిగిందని, ప్రపంచ దేశాలతో భారత్ యొక్క విశిష్టత ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగిందని, ఇదే విధంగా భారతదేశ ఔన్నత్యాన్ని బీజేపీ మరియు నరేంద్ర మోడీ గారి సుపరిపాలనలో ఎంతో వేగంగా ముందుకు వెళ్తుందని, రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని శాసించే శక్తిగా భారతం ఎదగబోతుందని ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు బి కొండరాములు, శ్రీరామ్, నరేష్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శులు గొల్ల నాగభూషణం, లక్ష్మణరావు మరియు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మన భారతావని ఎంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందనే విషయాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా నిద్రపోయి చూస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ సోదరులు పెద్దలు రామన్న గారు చెప్పినట్టు హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఇంటి పైన కూడా మూవన్నెల జెండా ఎగరవేసే ఉద్దేశంతో మన మండల వ్యాప్తంగా కూడా ఈ జాతీయ జెండాను ప్రతి ఇంటి పైన ఎగరవేయడం జరిగింది. ఆ తదుపరి అందరూ కూడా మన భారతదేశాన్ని చూస్తూ గర్విస్తున్న ఈ కీర్తి ప్రతిష్టలను ఎల్లవేళలా దశ దిశలా సాగిస్తూ ఉన్నారు. భారతదేశం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రానున్న కాలంలో మరింత అభివృద్ధికి నోచుకొని ప్రపంచ పటంలో కూడా నంబర్ 1గా నిలుస్తుందనేది అందరూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా మరొక మారు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.